దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకాసు సువార్త, ఇవి క్రిస్మస్ దినాలు కనుక లూకాసు సువార్త మొదటి అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చాలు, దేవునికి స్తోత్రం. చదువున్నటువంటి లేఖన భాగములో యేసు ప్రభువునకు జన్మనిచ్చినటువంటి తల్లి అయిన మరియను గురించి ఈ లేఖనంలో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువును లోకరక్షకుడైన యేసుని లోకానికి అందించినటువంటి మహా గొప్ప తల్లి, వేవేల మందికి తల్లి, స్త్రీలలో ఆశీర్వదించబడినది. ఆమె గనురాలు. దేవుడు ఆమెను ఎంపిక చేసుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనంటే, ఆమెను గురించి దేవుడు సాక్షాత్తు పలుకుచున్న మాట ఏమిటి అనంటే, ఆమె అనుదినము ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని, అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, అనుదినము తప్పక దేవుని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఉన్నటువంటి స్త్రీ. అంత మాత్రమే కాకుండా నిరీక్షణతో మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆమె అనుదినము ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది. ఆమె కన్యక. ఎన్నడూ ఏ పురుషుని ఆమె ఎరుగలేదు, ఎన్నడూ ఏ పురుషుని వైపు ఆమెను చూడలేదు. అటువంటి కన్యకగా ఆ దినాలలో ఆమెకు యవ్వన స్త్రీ, నిండు యవ్వనములో ఉన్నటువంటి యొక్క స్త్రీ ప్రభు సన్నిధిలో అనుదినము కనిపెట్టుకుని ప్రార్థన చేయించు ఉండగా దేవుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. కృప పొందినటువంటి స్త్రీగా దేవుని వాక్యం రాయబడింది. ఏం పొందిందంట? కృప పొందిన స్త్రీ. చూడండి, ఆ లేఖన భాగంలో చక్కగా వ్రాయబడినది. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ రోజులో ఎంతమంది, కడవరి దినాలు ఎంతమంది దేవుని కృప పొందిన వారు ఉన్నారు? కృప పొందిన వారు, దేవుని కృప కొరకు వేడుకొనుచున్న వారిలో చాలా మంది ఉన్నారు, కానీ కృప పొందిన వారు చాలా కొద్ది మంది ఉన్నారు. చాలా మందికి కృప లేదు. కృప లేకపోతే వాళ్ళు ఏ పని చేసినా అది ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఏ కార్యం తలపెట్టినా అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎందుకని? వారికి దేవుని కృప లేదు. ఏం లేదు? దేవుని కృప లేదు. కొంతమంది వంట చేశారనుకోండి, ఆ వంట రుచికరంగా ఉండదు. అదే కృప పొందిన వారు వంట చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. కనుక మనం అనుదినము, ప్రతినిత్యము, ప్రతిరోజు కూడా కృప పొందుకోవాలి. కృప పొందడానికి మనం ఏం చేయాలి? దేవుని సింహాసనం వద్దకు చేరుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, ప్రతి దినము నీవు దేవుని కృప పొందినట్లుగా ప్రార్థనా జీవితాన్ని గడపాలి, ప్రార్థనా జీవితాన్ని చేయాలి. మరియా అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంది కనుక ఆమె ప్రార్థన చేసుకుని ఉండగా దేవదూత ఆమె గదిలోనికి దిగి వచ్చింది. ప్రార్థన చేసుకునే వారి జీవితాల్లో దేవుని కృప అపరిమితముగా ఉంటుంది.
ప్రార్థించే వారికి దేవుని సహాయం, ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన సహాయం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కృపలో నిలవాలి మనం. కృప ఎప్పుడు దొరుకుతుంది? కృప ఎప్పుడు దొరుకుతుంది అనంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం ఎప్పుడు దొరికింది? వారు ఉదయకాలమే లేచి పాళెములో పడినటువంటి యొక్క మన్నాను, ఆహారాన్ని అంతటిని కూడా వారు సమకూర్చుకోవాలి. ఆ దినమునకు సరిపడా ఆహారం వారు సిద్ధపరచుకోవాలి, వారు తెచ్చుకోవాలి. వండుకునే పని కాదు అది, వండుకోవాల్సిన అవసరం లేదు. వారి దినం అంతటికి కావలసినటువంటి ఆహారము వారి ఉదయం లేచేసరికి రెడీగా ఉంటుంది. మీ కొరకు దేవుడి కడవరి దినాల్లో తన కృపను మీకు సమృద్ధిగా ఇస్తున్నాడు కనుక కృప కొరకు నువ్వు ప్రతి దినము ఉదయకాలమే లేచి దేవుని తట్టుని చేతులెత్తి, ప్రభువా ఈ దినమునకు కావలసిన కృప నాకు అనుగ్రహించు నాయనా, ఈ దినమును జయించడానికి కావలసిన శక్తి నాకు దయచే ప్రభువా, ఈ దినమును నేను ప్రతి శోధనను ఎదుర్కొనుటకు కృప దయచేయమని, ఈ దినము నేను జయించుటకు కావలసిన కృప దయచేయమని నువ్వు ప్రతి ఉదయమున నువ్వు ధైర్యముగా కృపాసనం వద్దకు చేరుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, కృపతో నింపమని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ప్రభువు నిన్ను తన కృపతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సోమరితనం వలన కృప పొందలేరు. సోమరితనం వలన ఏం పొందలేరు? కృప పొందుకోలేరు. ప్రతి ఉదయం నీవు చలైనా, మంచైనా, ఎండైనా, వర్షమైనా కాలమునకు అతీతముగా నువ్వు లేచి ప్రభు సన్నిధిని వెతుకుచు, ప్రభు సన్నిధిలో నువ్వు కాలము గడుపుచు, ప్రభు సన్నిధిలో నువ్వు కృతజ్ఞత కలిగి నీవు కృప కొరకు ప్రార్థన చేయాలి. కృప కొరకు దేవుని సన్నిధిలో వేడుకోవాలి. అప్పుడు నువ్వు కృప పొందినప్పుడు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని యొక్క దర్శనం నీకు కలుగుతుంది. దేవుని ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుతుంది. క్రొత్త నిబంధనలో మరియా కృప పొందినట్లుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో నోవాహు కృప పొందినట్లుగా మనం చూస్తున్నాం. నోవాహు కాదు, హానోకు. చూడండి అధ్యాయం. నోవాహు కృప పొందినవాడు ఎవరు? నోవాహు కృప పొందినవాడి దేవునితో అనుదినము నడుచుచున్నాడంట. 6వ అధ్యాయము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. 8వ వచనం. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏం పొందుకున్నాడంట? కృప పొందుకున్నవాడాయను. కృప పొందిన వారే రక్షించబడతారు. నోవాహు రక్షించబడ్డాడు. తనతో కలిసిన వారు కూడా రక్షించబడ్డారు. తనతో ఉన్నవారు కూడా రక్షించబడ్డారు. కృప లేకపోతే మనం రక్షించబడలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది, కృప లేకుండా సింహాసనము లేదట. కృప లేకుండా ఏమి లేదు? సింహాసనము లేదు. కనుక మనము కృప పొందినట్లుగా ప్రతిదినము మనము ధైర్యముగా కృపాశ్రములకు చేరుకోవాలని పౌలు హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు. అనుదినము కృప పొందినట్లు ధైర్యముగా మనం కృపాశ్రములకు చేరుకోవాలి. ఇక్కడ నోవాహు కృప పొందినవాడాయను. ఏం పొందుకున్నాడంట? కృప. ఈ కృపలో సర్వ సమృద్ధి ఉంది. కృపలో సకల ఆశీర్వాదములు ఉన్నాయి. నువ్వు కృప పొందుకుంటే సకల దీవెనలు ఆ కృపలో దాచబడ్డాయి. ఎవరైతే కృప పొందుకుంటారో, కృప పొందిన వారే దేవుని రాజ్యములో కనబడతారు. నిత్య సియోనులో కనబడతారు, యెరూషలేములో కనబడతారు, పరలోక రాజ్యములో వారు కనబడతారు. దేవుని సింహాసనం ఎదుట వారు నిలబడగలుగుతారు. కృప పొందిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము కృప పొందిన వారుగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో నిలిచిన వారుగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం.
ఇంతకీ ఈ లూకా సువార్త ఎవరు రాశారు అని అంటే యేసు ప్రభు శిష్యులు ఒక శిష్యుడైన లూకా రాశాడు. అందుకు ఈ మరియ లూకా ఎవరు అని అంటే వైద్యుడు. ఎవరు? డాక్టర్. ఈ సువార్త రాసిన వ్యక్తి ఒక డాక్టర్ కనుక లూకా వైద్యుడు. ప్రభు సేవకు పిలిచాడు, ప్రభు సేవ చేస్తూ ఉన్నాడు. అతను రాస్తూ అంటున్నాడు 38వ వచనంలో, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళెను. చాలు. మనం చదువుకుంటున్న ఈ లేఖన భాగంలో మరియా ఏమని మాట్లాడుతుంది, ప్రజలందరూ ఏమని మాట్లాడుతున్నారు, లోకమంతా ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, కన్యక గర్భవతియా, వివాహం కాకుండా గర్భవతియా, వివాహం కాకుండా గర్భవతియా అని రకరకాలుగా మాట్లాడుకుంటూ హేళన చేస్తూ ఆమెను గురించి అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే, ఇంటిలో వారు బయట వారు ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా అవ్వ గర్భవతి, మరియా గర్భవతియా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్లి కాకముందే గర్భవతి ఏంటి అని మాట్లాడుకుంటున్న ఆ సందర్భంలో మరియా అయితే దేవుని మీద ఆధారపడింది. ఇది ఎవరి వలన జరిగిందో, ఎందుకు జరిగిందో, దేవుడు ఏమని సెలవిచ్చాడో, ఇవన్నీ విషయాలు మరియా దేవుని దూత ద్వారా విన్నది కనుక ఆమె అంటుంది. 37వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేదని మరియతో దేవుని దూత చెప్తూ ఉన్నప్పుడు, అందుకు మరియ ఏమని చెప్తుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మనందరి జీవితాల్లో మనం కోరుకోవలసింది, దేవుణ్ణి అడగాల్సింది, దేవునితో మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రభువా ఇదిగో నేను నీ దాసుడను, నీ దాసురాలను, నీ ఇష్ట ప్రకారము, నీ మాట చొప్పున, నీ చిత్త ప్రకారము నాకు జరుగునుగాక అని మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. మనం అందరము కూడా మరియలో నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన గుణలక్షణం ఏంటంటే, మరియా దేవుని కృపకు అప్పగించుకుంది, దేవుని వాక్యమునకు అప్పగించుకుంది, దేవుని మాటకు పూర్తిగా సరౌండ్ అయింది, దేవుని మాటకు తనంతట తాను పూర్తిగా సమర్పించుకుంది, దైవ చిత్తమునకు అప్పగించుకుంది. ఈ రోజున మన ఇష్టాన్ని జరిగించడం కాదు, మన ఆలోచన చొప్పున నడుచుకోవడం కాదు, మన సొంత తలంపుల చొప్పున వెళ్ళిపోవడం కాదు. మనం అనుకున్నది, కోరుకున్నది, కంటికి నచ్చిన దాని ప్రకారం వెళ్ళిపోతే మనకు నష్టం జరుగుతుంది. కానీ మనం దేవుని వైపు చూస్తే, దేవా నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ సంకల్పమే, నీ కోరిక, నీ ఆలోచన, నీ నడిపింపు ప్రకారము నాకు జరుగునుగాక అని మనం కోరుకున్నట్లయితే అది మనకెంతో దీవెన, అది మనకెంతో ఆశీర్వాదం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకు మాదిరి ఉంచాడు. ఆయన కూడా ఆ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. ఉదయకాలం సిలువ మోయవలసిన సందర్భం, ఆ ముందు రోజు రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని ముమ్మారు ప్రభువునకు ప్రార్థన చేశాడు యేసయ్య. అంటే మన జీవితంలో దేవుని చిత్తం జరగడం మనకు మంచిదా, మన ఇష్టం జరగడం మనకు మంచిదా? మనకు అన్నీ తెలుసా? దేవునికి అన్నీ తెలుసా? కనుక అన్నీ తెలిసిన వాడు మన పక్షాన ఉండి జరిగిస్తే మనకు మంచిదా? తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానముతో మన సొంత ఆలోచనతో మనం వెళ్ళడం మనకు మంచిదా? అన్నీ తెలిసిన వాడు మన ముందుండి, మన పక్షమందుండి, మనల్ని బలపరిచి, ధైర్యపరిచి, మన చేయి పట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడవలసిన మార్గాల్లో ఆయన నడిపిస్తే అది మనకు దీవెన, ఆశీర్వాదం, క్షేమం. అందుకనే చూడండి, మన ఇష్టం ఏదైనా చేయాలనుకున్నాం అనుకోండి, ప్రభువా ఈ ప్రకారం చేయడం నాకు ఇష్టం, ఇలా చేయి తండ్రి అని కోరుకున్నాం అనుకోండి, ఒకవేళ అలా జరగకపోతే మనం నిరుత్సాహపడిపోతాం, దిగులు చెందుతాం, వేదన చెందుతాం. అయ్యో నేను అనుకున్నది జరగలేదే, నేను కోరుకున్నది రాలేదే, నేను అనుకున్న ప్రకారం నడవలేదే, నేను అనుకున్నది జరగలేదే అని బాధపడిపోతాం. అదే గనుక మన ఇష్టాలన్నీ పక్కకు పెట్టేసి, దేవా నీ ఇష్టమే, నీ చిత్తమే,
నీ ఆలోచన ప్రకారం నడిపించు తండ్రి, నీ ఇష్టానికి నేను సంపూర్ణంగా అప్పగించుకున్నానని మనం దేవుని హస్తాలకు అప్పగించుకున్నాం అనుకోండి, అప్పుడు మన జీవితంలో ఏది జరిగినా ఏమని నమ్ముతాం? ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని సంకల్పం, ఇది ప్రభువు ఏర్పాటు చేసినది, దేవుడు ఇలా కోరుకున్నాడు నా జీవితంలో జరగడం అని మనము సంతోషిస్తాం. ఎందుకని? దిగులు చెందవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే పరిపూర్ణముగా మనం దేవునిపై ఆధారపడ్డాము కనుక ఆయన నడిపింపునకు మనం అప్పగించుకున్నాము. ఆయన దైవ చిత్తానుసారంగా మనం నడిపిస్తున్నాడు కనుక మనము దిగులు చెందాల్సిన అవసరం మనకేమీ లేదు. పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పసిపిల్లలు పొద్దున్నే లేచి ఈరోజు నేనేం తినాలి, ఈరోజు నేనేం బట్టలు ధరించుకోవాలి, ఈరోజు నాకు స్నానం ఎవరు చేపిస్తారు, ఈరోజు నాకు ఎవరు పాలిస్తారని ఎదురు చూస్తారా? ఎదురు చూడరు. ఎందుకని? వాళ్ళకి చింత లేదు, దిగులు లేదు, వేదన లేదు. కారణం ఏంటంటే వారు తల్లిదండ్రులపై సంపూర్ణముగా ఆధారపడ్డారు. తన తండ్రి తన తల్లి తనకున్నారు, నన్ను చూసుకుంటారనే ఆ యొక్క గొప్ప సంకల్పం, ఆలోచన వారికి ఉంది. నీవు కూడా నీ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవునిపై ఆధారపడడం, దేవునిపై మనస్సు పెట్టడం, దేవుని చిత్తాన్ని కనుగొనడం, దైవ నడిపింపుకు అప్పగించుకోవడం నీకు క్షేమం. అప్పుడు పరలోకమందున్న తండ్రి, నీ తండ్రి నీకేం కావాలనో ఆయనకు తెలుసు కనుక నీకు కావలసిన వాటన్నిటినీ ఆయన నీ యొద్దకు తీసుకుని వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం అంటుంది, మొదట మీరు నా నీతిని రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనుషులేమో ఆలోచన చేస్తారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, రేపటి సంగతిని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభు ఏం చెప్తున్నాడు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించడం లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఆయన స్వరూపమందున్నాము, మనము ఆయన పోలికలో ఉన్నాము, మనము ఆయన వలె జీవించుచున్నాము కనుక మనల్ని పోషించవలసిన బాధ్యత ఆయనకున్నది. ఆయన తన పని చక్కగా నిర్వర్తిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ప్రభువు మీద వేసేయండి. చాలామంది వారి చింతను వారే మోస్తున్నారు, వారి బాధలు వారే మోసుకుంటూ పోతున్నారు, వారి దిగులు, వారి వేదన వారు మోసుకుంటూ పోతున్నారు. ప్రభువు నీకు సహాయం చేయడానికే మాట్లాడుతున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి, దేనిని గూర్చి మీరు చింతపడకండి. ప్రతి సమయములో మీరు ప్రార్థన చేయొచ్చు, మెళకువగా ప్రభు హస్తాలకు అప్పగించుకోమని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మరియా తన యొక్క జీవిత విధానం అంతటిని కూడా, తనకు కలుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా, తన జీవన శైలి అంతటిని కూడా దేవుని హస్తాలకు అప్పగించేసుకుంది. అంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ వాక్కు చొప్పున నాకు జరుగునుగాక, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని కోరుకుంది. కనుక ఏం జరిగినా దైవ చిత్తమని గ్రహించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితంలో అవమానమే వచ్చినా, నిందలే వచ్చినా, వేదనే వచ్చినా, దిగులే వచ్చినా, ఒంటరితనమే వేధించినా, అందరూ చేయి విడిచిపెట్టినా ప్రభు చేతికి అప్పగించుకుంది కనుక ఆమె దిగులు చెందలేదు, వేదన చెందలేదు, ఆవేదనకు గురి కాలేదు. ఏ స్థితికైనా నమ్మిన దేవుడు గొప్పవాడని, పిలిచినవాడు, ఏర్పరచుకున్నవాడు, నాలో కార్యసాధకము జరిగించువాడు గొప్ప
దేవుడని ఆమె సంకల్పం, దృఢ సంకల్పముతో, విశ్వాసముతో తన జీవన యాత్రను కొనసాగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 39వ వచనం, మొదటి అధ్యాయం 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లనెను. దేవునికి స్తోత్రం. వ్రాయబడిన మాట ప్రకారము ఆమెను గురించి, ఆమె పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? యూదా ప్రదేశం కొండసీమల్లో ఒక ఊరికి వెళ్ళిందంట. త్వరగా అని రాయబడి, త్వరగా వెళ్ళి ఎవరిని చేరుకుందంట? ఎలిజబెత్తును చేరుకుంది. ఎలిజబెత్ ఎవరు? ఈ ఎలిజబెత్తు కూడా గర్భవతిగా ఉంది. మరియా గర్భవతిగా ఉంది, ఎలిజబెత్ కూడా గర్భవతిగా ఉంది. యేసు ప్రభువు కంటే ఒక 6 నెలలు ముందుగా జన్మించాడు బాప్తిజం ఇచ్చు యోహాను. ఇప్పుడు బాప్తిజం ఇచ్చు యోహాను ఎలిజబెత్ గర్భములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువేమో మరియా గర్భములో ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందో, వెళ్ళగానే ఏం చెప్పిందంట? వందనాలు చెప్పిందంట. ఏం చెప్పింది? వందనాలు చెప్పింది. మనం దేవుని పిల్లలం కదా. మనం ఎవరినైనా దేవుని పిల్లల్ని కలిసినప్పుడు ఏం చెప్పాలి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని చెప్పాలి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పాలి. కానీ ఇక్కడ చాలామందికి కడవరి దినాల్లో ఒకరికి ఒకరు వందనం చెప్పుకునే అలవాటు పోయింది. ఒకరికి ఒకరికి స్తోత్రం చెప్పుకునే అలవాటు పోయింది. కానీ దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు వందన వచనం చెప్పగానే, మరి ఎప్పుడైతే వందన వచనం చెప్పగానే ఏం జరిగిందంట? ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఉందట. ఏం చేస్తుందంట? గంతులు వేస్తూ ఉందట. ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఉంది. అప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండుకుందట. ఎవరి గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది? ఎలిజబెత్. అంటే ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? బాప్తిజం ఇచ్చు యోహాను ఉన్నాడు. ఇప్పుడు యోహాను యేసు ప్రభు తన దగ్గరికి రావడం చూసి ఆనందంతో గంతులు వేస్తున్నాడు, ఆనందంతో సంతోషిస్తున్నాడు. ఆ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనమెత్తి మాట్లాడుతూ, బిగ్గరగా మాట్లాడుతూ ఉంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అని ఆమె మాట్లాడుతూ ఉంది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. ఎవరి మాట వినగానే? మరియమ్మ తల్లి మాట వినగానే. ఈ రోజున నీ మాట వినగానే ఎదుటి వారికి సంతోషం కలుగుతుందా? దుఃఖం కలుగుతుందా? నీ మాట వినగానే ఇతరులకు క్షేమం కలుగుతుందా? లేకపోతే బాధ కలుగుతుందా? నీ మాట వినగానే ఇతరుల జీవితంలో ఆక్రోశం, ఆవేశం, కోపం, కట్ల తెంచుకొస్తున్నాయా? శాంతి, సమాధానం కలుగుతుందా? నీ మాట క్రోధమైనదిగా ఉండకూడదు, నీ మాట మృదువైనదిగా ఉండాలి. కోపము చల్లార్చున్నది మృదువైనటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డల జీవితాలు ఎలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడంటే శాంతి సమాధానమును ప్రకటించేవారుగా ఉండాలి. శాంతిని, సమాధానమును ప్రకటించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఈమె వెళ్ళిందో అక్కడ సమాధానము కలిగింది. ఎప్పుడైతే ఈమె మాట్లాడుతుందో అక్కడ సంతోషం పుట్టుకొచ్చింది. సంతోషము పుట్టుకొచ్చింది.
కొందరు చూడండి, రాక వచ్చారనుకోండి, ఇక రాబందుల్లాగా పీక్కు తింటారు. రాక కలిశారనుకోండి, వాళ్ళ మాటలు తూటాల్లాగా పేలుతూ ఉంటాయి. రాక ఎప్పుడైనా బంధుత్వాలు కలిసాయనుకోండి, ఇక వాళ్ళు గతంలో అన్ని విషయాలు తీసుకొచ్చి ముందు పెట్టి మనిషికి బాధను, నొప్పిని కలుగ చేస్తారు, గుండె నొప్పిని కలుగ చేస్తారు. కానీ నీవు గతములో గడిచిపోయిన వాటిని తలంచుకునవద్దు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. ఒక మాట మనం చదువుకుందాం. దేవుని వాక్యం రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు పూర్వకాల సంగతులను తలంచుకునవద్దు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే జరిగిస్తానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథంలో అనుకుంటాను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని గురించి ఆలోచించరా అని మాట్లాడుతూ ప్రభువు చెప్తున్నటువంటి చక్కని శ్రేష్టమైన మాట అక్కడ ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం, 43:18 యెషయా గ్రంథం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. మన దేవుడు ఎవరయ్యా అంటే ఎడారిలో నదులను ప్రవహింపచేసేవాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే అరణ్యములో త్రోవ కలుగ చేసేవాడు. ఆయన నూతనమైన కార్యాలను నీ జీవితంలో జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నీవేమో పాతవి జరిగిపోయిన సంగతులు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాల సంగతులను తలంచుకొనవద్దు, తలంపులలో కూడా రానివద్దు అంటుంది దేవుని వాక్యం. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలన్నీ నీ మధ్యలో మెదలనివ్వకూడదు. వాటిని చెత్త వలె తీసి పారవేయాలి. ఏం చేయాలి? చెత్త వలె తీసి బయట పారవేయాలి. నువ్వు ప్రభు కృపపై ఆధారపడి, నన్ను నూతన పరిచాడు ప్రభు, నన్ను నూతన మార్గాలు నడిపిస్తున్నాడు ప్రభు అని నీవు ఆయనను తలంచుకుంటూ జీవించాలి. దేవుని వాక్యం రాయబడింది, దేవుని యందు భయభక్తులు గల వారిద్దరు కూడి మాట్లాడుకుంటుండగా వారి మధ్యలో ఒక ఆయన వింటున్నాడంట. ఎవరైనా? దేవుడు. ఎవరు? దేవుడు. తన యందు భయభక్తులు గల వారిద్దరు కూడి మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. నీ మాటలు ఆలకించే దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. కనుక నీవు ప్రతి సమయమందు ఎవరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు అనుకోండి, వ్యర్థమైన విషయాలు మాట్లాడుతున్నావు అనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసున? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, ఆ దోషము వారికి తగులక మానదు. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, ఇచ్చకపు మాటలు, సరసోక్తమైనటువంటి మాటలు, జోకులతో కూడిన మాటలు, కవ్వించి నవ్వించి ఇతరులను వశపరుచుకునే అనవసరమైన వ్యంగ్యమైన మాటలు, వ్యంగ్యపు మాటలు, అటువంటి మాటలు ప్రభువుకి ఇష్టమా? చెప్పండి, ప్రభువుకి ఇష్టమా? మనము మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువు వింటున్నాడు. మనం మాట్లాడుతున్న మాటలు ప్రభువు వింటున్నాడు కనుక మన మాటలను బట్టి ప్రభువు సంతోషించగలగాలి. మరియా వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ యొక్క గర్భంలో శిశువు ఏం చేసిందంట? గంతులు వేసింది.
నీ మాటను బట్టి ఎదుటివారు ఉప్పొంగాలి. నీ మాటను బట్టి ఎదుటివారి హృదయం ఉల్లసించాలి. నీ మాటలను బట్టి ఎదుటివారి హృదయం ఆనందముతో దేవుని స్తుతించగలగాలి. దాని కొరకు నువ్వేదో చేయమని కాదు. కొంతమంది కొంచెం చేయమంటే ఇంత చేస్తుంటారు, కొంచెం పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకుంటుంటారు. అది కాదు. తగు మాత్రముగా నీ మాటలు దేవునికి అంగీకారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా మనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. చాలు. ఏ మాటలు? నీ దయగల మాటలే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. ఎవరి మాటలు? మనుషుల మాటల, అధికారుల మాటల, తెలిసిన వాళ్ళ మాటల, చదువుకున్న వాళ్ళ మాటల, జ్ఞానం కలిగిన వారి మాటల, ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారి మాటల? ఎవరి మాటలు నీ త్రోవను చూపిస్తాయి నీకు? ఎవరి మాటలు నీ జీవితాన్ని కడతాయి? ఎవరి మాటలు నీకు రూపురేఖలను ఏర్పరిచాయి? చూడండి, దేవుని మాట లోకాన్ని సృష్టించింది. సర్వలోకము ఆయన నోటి మాట చేత కలిగింది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, ఆయన ఆజ్ఞాపించగా భూమి ఆకాశములను సృజించెను. ఆయన ఆజ్ఞాపించగా, తెలుగు బైబిల్లో కొంచెం తప్పుపడింది, భూమి ఆకాశములు ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆకాశము భూమి అని రాయబడింది. అర్థమవుతుందండి? మొదట దేవుడు ఆకాశమును భూమిని చేశాడు. భూమిని చేసి ఆకాశమును చేయలేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది తెలియక యూట్యూబ్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోక, చదవక, తెలియక. కనుక దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు దేవుడు ఆకాశములను భూమిని కలుగచేశాడు. సర్వము తన నోటి మాట చేత జరిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన మాట మనిషికి ఏమిచ్చింది? రూపమునిచ్చింది. మనిషికి ఏమనిచ్చింది? రూపం కదా. మనం దేవుని వాక్యంలో చదువుతాం కదా, ఆయన నేల మట్టిని తీసి బొమ్మను చేసి ఊపిరి ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయనని పరిశుద్ధ లేఖనములో ఉంది. బయట ఎక్కడ లేదది. చెప్పాను కదా, ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ వస్తుంది. ఇక అంతే, ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ ఉండదు. మట్టిని తీసి బొమ్మను చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను అని బైబిల్లో, పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడింది. హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మాటలన్నిటినీ నీ హృదయములో భద్రంగా దాచుకోవాలి. ఏం చేయాలి? భద్రంగా దాచుకోవాలి. నీ హృదయంలో ఏమున్నాయి? నీ హృదయంలో ఏముందని స్కానింగ్ తీస్తే తెలుస్తుందా? తెలీదు. భూతద్దం పెట్టి వెతికితే కనిపిస్తుందా? కనిపించదు.
మరి మన హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు? 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసిన భర్తకు తెలుసుద్దా మన హృదయంలో ఏముందో? భార్య హృదయం భర్తకు అర్థమవుతుందా? పోనీ భర్త హృదయం ఏమైనా భార్యకి అర్థమవుతుందా? అర్థం కాదు. అంటాడు, 30 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నా, ఆ మనసు ఏంటో నాకు తెలియదండి అంటాడు. ఆమె ఆలోచన నాకు అర్థం కావు అంటాడు. కానీ మరి మన హృదయం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? యేసయ్యకు మన హృదయ సంగతులన్నీ తెలుసు. దేవుని వాక్యం రాయబడింది, యేసు అందరి హృదయములను ఎరిగినవాడు అని రాయబడింది. యేసు అందరి హృదయములను ఎరిగినవాడు. నువ్వేం తలుస్తున్నావో, నీ మనసులో ఏం ఆలోచన చేస్తున్నావో, ఎవరిని గురించి ఆలోచన చేస్తున్నావో, దేనిని గురించి ఆలోచన చేస్తున్నావో, నా ప్రభువుకి నీ ఆలోచనలన్నీ తెలుసు. కనుక నీ హృదయములో వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకొనక, పనికిమాల తలంపులు పెట్టుకొనక, జరిగిపోయినవో, జరగాల్సినవో, జరుగుతున్నవో, కళ్ళకు కనిపించినవో, కనబడనివో, నీ ఊహల్లోనూ ఏవేవో ఊహించుకొనక వాటన్నిటిని సమాధి చేసి నీ హృదయములో ఏం దాచుకోవాలంట? దేవుని మాటలు దాచుకోవాలి. ఏం దాచుకోవాలి? దేవుని మాటలు, దేవుని వాక్యము. 119వ కీర్తనలో 19వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం, 119:11, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనము దేవుని ఎదుట పాపము చేయకుండా కాపాడగలిగినది ఏంటి? వాక్యమే. వాక్యము తప్ప మరేది దేవుని ఎదుట నువ్వు పాపము చేయకుండా కాపాడబడలేవు. వాక్యమును నీ గుండెల్లో, నీ అంతరంగములో, నీ హృదయములో, నీ మనస్సులో, నీ తలంపులలో, నీ ఆలోచనలో అణువణువున ఏం దాచుకోవాలి నీలో అంటే దేవుని వాక్యము. ఏం దాచుకోవాలి? వాక్యము. నువ్వు కూర్చున్నా వాక్యం గుర్తు రావాలి, నువ్వు లేచినా వాక్యం గుర్తు రావాలి, నువ్వు నడుస్తున్నా వాక్యం గుర్తు రావాలి, నువ్వు పని చేసుకుంటున్నా వాక్యం గుర్తు రావాలి, నువ్వు పాట పాడినా వాక్యమునే పాడాలి. దేవునికి స్తోత్రం. మరియా తన హృదయములో ఆ మాటలన్నీ భద్రముగా కాపాడుకుందట. తన హృదయములో వాటిని తలపోసుకొనుచు, ఎంత చక్కని మాట అండి, తలపోసుకొనుచు భద్రముగా చేసుకున్న కాపాడుకుంటుంది, భద్రం చేసుకుందట. మనం కూడా దేవుని సన్నిధిలో అనుదినము తలపోసుకోవాలి. తలపోసుకోవడం అంటే అర్థం ఏంటి? తలపోసుకోవడం అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఉన్న కాగితాలన్నీ చింపేసి ముక్కలు ముక్కలు చేసి ప్రతిరోజు నెత్తి మీద పోసుకోవడమా? దేవుని మాటలన్నీ తలకాయ మీద పోసుకోవడమా? తలస్నానం చేసినట్లుగా కాదు 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 కాదు. దాని అర్థం ఏంటంటే, ప్రతిరోజు దేవుని మాట నీకు జ్ఞాపకం రావాలి. ప్రతి క్షణం దేవుని వాక్యం నీ జ్ఞాపకాలలో ఉండాలి, నీ జ్ఞాపకాలలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాట, దేవుని వాక్యం నీ హృదయంలో స్థానం ఉంటుందో, నీ గుండెల్లో
నీ మనస్సులో, నీ అంతరంగంలో దేవుని వాక్యానికి చోటు దొరుకుతుందో అక్కడ పాపానికి నివాసము లేదు, పాపమునకు చోటు లేదు. చూడండి, ఒక విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి యందు ఏముండాలట? ప్రభువా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైనా నీ మనస్సులో దేవుడున్నాడా? ఎప్పుడైనా నీ మనస్సులో దేవుని మాటలున్నాయా? మనం ఆలోచన చేయాలి. ప్రభు, ఎప్పుడు నేను నీ మనసులో ఉండాలి, నీ మనసులో ఉండాలి కోరుకోవడం కాదు. ఆయన నీ మనస్సులో ఉన్నాడా నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ తలంపులలో ఉన్నాడా, నీ ఆలోచనలో ఉన్నాడా, నీ మనస్సులో, నీ హృదయంలో ఉన్నాడా? ఉంటే ఎన్ని రోజులు ఉన్నాడు? ఒకవేళ కొందరి జీవితంలో ఉంటాడు. ఎన్ని రోజులు ఉంటాడండి దేవుడు? ప్రభువా, ఈరోజు ఆదివారం కనుక ఈ ఒక్కరోజే నాలో ఉండు నాయన, రేపటి నుంచి నీ దారి నీది, నా దారి నా దారి, నీ దారి నీది, నా దారి నాది. ఈరోజు మాత్రం నాతో ఉండయ్యా. ఒకరోజా ప్రభు నీతో ఉంది? నువ్వు ప్రభుతో ఒక్కరోజే ఉంటున్నావా? కొంతమంది జీవితంలో నెల రోజులు. ఎన్ని రోజులు? నెల రోజులు. ప్రభువా, నెల రోజులు నీతోనే ఉంటానయ్యా. మరి నెల రోజుల తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే. దేవుని వాక్యం అంటుంది, దేవుని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలచి ఉండనీయుడి. నిలబడాలట. ఎక్కడ పడితే అక్కడ నిలబడడం కాదు, దీపస్తంభం లాగా. ఎక్కడ పడితే అక్కడ స్టాచ్యూ లాగా నిలబడడం కాదు. మనలో దేవుని మాట నిలిచి ఉండాలి. మనలో దేవుని మాట నిలిచి ఉండాలి. ఈరోజు వాక్యం విన్నారా? మరలా వచ్చే వారం అడిగితే, పోయిన వారం ఏం వాక్యం చెప్పాను అని అడిగితే విశ్వాసుల్ని, ఏమో అయ్యగారు గుర్తులేదు, ఒక్కళ్ళు కూడా గుర్తుండదు. అర్థమవుతుందా? ఒకరోజు నేను పాస్టర్ గారు విజయవాడ వెళ్ళాం. అక్కడ 2 స్త్రీలు వ్యాపారం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటున్నారు. వాళ్ళ పాస్టర్ గారు ఆదివారం వాక్యం చెప్పారు, అది యూట్యూబ్లో పెట్టారు. యూట్యూబ్లో పెట్టిన వాక్యాన్ని మరలా వింటున్నారు. మేము వెళ్ళేసరికి వాక్యం వినబడుతుంది. వాక్యం ఎవరిదమ్మా అంటే పలానా దైవజనుడు దండి అని చెప్పారు. అయ్యా, వాళ్ళు చెప్పిన మాట మాతో ఏమని చెప్పారంటే, ఆదివారం చెప్పిన వాక్యాన్ని వారంలో మరలా 5 సార్లైనా వింటామయ్యా అని చెప్పారు. ఎన్నిసార్లు అంట? ఆదివారం చెప్పిన వాక్యాన్ని వారం అంతటిలో కనీసం 5 సార్లైనా వింటారంట. నేను అడిగాను, ఎందుకు అన్నాను. అయ్యా, వాక్యంలో మనం నిలిచి ఉండాలి కదా, వాక్యములో మనం ఫలించాలి కదా, ఆ వాక్యమే కదా మనకు త్రోవ చూపించేది, ఆ వాక్యమే కదా మనల్ని బ్రతికించేది, ఆ వాక్యమే కదా మనల్ని నడిపించేది, ఆ వాక్యమే కదా మనల్ని పోషించేది.
నీ వాక్యము నా త్రోవకు, నా పాదములకు దీపం. దీపం. కనుక దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, విని మర్చిపోవడం కాదు. ఆహా బాగుంది, ఈరోజు బాగా చెప్పారు అని మార్కులు వేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ పాస్టర్ గారి కంటే ఆ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఆ పాస్టర్ గారి కంటే ఈ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఈ పాస్టర్ ఇంకా బాగా చెప్పింది. మనుషులకు మార్కులు వేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ కూడా ఏంటంటే లైక్ చేయడం, అంటే నచ్చిందని లైక్ చేయడం, ఇంకా అంతే. కొంతమంది షేర్ చేయడం, ఇంక అంతే. నువ్వు నచ్చిందనో లేకపోతే బాగుందనో మార్కు వేయడం కాదు, నీ జీవితంలో ఉన్న టిక్ మార్కులన్నింటినీ కూడా సరి చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ప్రతి మచ్చ, ప్రతి డాగు వాక్యము చేత కడగబడాలి. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువు, 26వ వచనం, 25వ వచనం నుంచి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను ఏంటంట? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగా ఉండాలని, నిర్దోషమైన జీవితం చేయాలని, మహిమగల సంఘముగా ప్రభు కొరకు సిద్ధపరచబడాలని, ఆయన తన ఎదుట దాన్ని నిన్ను తన ఎదుట ప్రభు నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత. దేంతో అంట? వాక్యముతో దేవుడిని ఏం చేస్తున్నాడు? ఫుల్ వాష్ చేస్తున్నాడు. వాషింగ్ మిషన్లో వేసి బట్టలు ఉతికినట్లుగా, పిండినట్లుగా, మచ్చలన్నీ పోగొట్టినట్లుగా, మురికంతా తొలగించినట్లుగా దేవుడు నిన్ను దేనిలో వేశాడు? వాక్యం అనే వాషింగ్ మిషన్లో వేశాడు నిన్ను. ఇప్పుడు వాక్యము చేత నువ్వేం చేయబడాలట? ఏం చేయబడాలని రాయబడింది అక్కడ? ఉదక స్నానము చేత. ఉదక స్నానము. ఏ స్నానం అంటది? బాగా గుంజి 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 ఉతుకుతారు చూడండి, ఆ ఉదక స్నానము చేయించాలట. కనుక మనము దేని కొరకు ఇదంతా, ఈ ప్రయాస అంతా దేని కొరకు? వాక్యమందు నువ్వు నిలవాలి, వాక్యము నీలో నిలవాలి, వాక్యమైన దేవుడు నీలో నిలిచి నీ ద్వారా దేవుడు తన పని జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరమయ్యా అంటే వాక్యానికి ప్రతినిధులం. వాక్యానికి ప్రతినిధులం. పౌలు గారు అంటాడు, మీరు జీవవాక్యమును చేత పట్టుకున్న వారే ఈ చీకటి లోకములో వెలుగుచున్న జ్యోతుల వలె కనబడుతున్నారు. లోకమందు మనము వెలుగుచున్న జ్యోతుల వలె మనం కనబడాలంటే మనలో జీవవాక్యము పని చేయాలి. ఏం పని చేయాలి? జీవవాక్యము పని చేయాలి. ఆ జీవవాక్యాన్ని నీలో జీవింపనివ్వాలి. ఏమవ్వాలి? నీలో జీవించనివ్వాలి దేవుని వాక్యం. దేవుని వాక్యమునకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. వాక్యం ఏం చేస్తుందండి? వాక్యం ఏం చేస్తుంది? వాక్యముకున్న శక్తి ఏంటి? వాక్యము అగ్ని వంటిది. ఏంటంట? వాక్యము అగ్ని. నా మాట అగ్ని వంటిది కాదా? అంటే అగ్ని ఏం చేస్తుంది? దహించేస్తుంది, కాల్చి బూడిద చేస్తుంది. ఏదైనా అగ్నిలో వేయండి, తన రూపంలోనికి మార్చేసుకుంటుంది, తన రూపంలోనికి మార్చేస్తుంది కదా.
ఏదైనా ఒక చెక్క తీసుకుని వెళ్ళేసారనుకోండి, అది తన రూపంలో మార్చేసుకుంటుంది. ఒక ప్లాస్టిక్ తీసుకుని వెళ్ళేసారనుకోండి, తన రూపంలో మార్చేసుకుంటుంది. వస్త్రాలు తీసుకుని వెళ్ళేసారనుకోండి అగ్నిలో, తన రూపంలో మార్చేస్తుంది. అగ్నికి ఉన్న శక్తి ఏంటంటే ఏ రూపంలో ఉన్న వ్యక్తినైనా తన రూపంలోనికి మార్చుకుంటుంది. కనుక నీవు వాక్యము చేత నీవు దేవుని రూపంలోనికి రావాలి. ఏ రూపంలోనికి రావాలి? ఆయన కోరుకున్న రూపంలోనికి రావాలి. నీలో ఉన్నటువంటి దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు, దేవునికి అవిధేయతకరమైనటువంటి మాటలు, అవిధేయతతో కూడినటువంటి చూపులు, నడక, చర్యలన్నీ కూడా ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడినట్లుగా నీలో ఉన్న ప్రతి మస్టును, మాలిన్యాన్ని ఆయన యొక్క వాక్యము అగ్ని వలె నీలోనికి వచ్చి దహించి వేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యమును గురించి ఇంకా చెప్పాలంటే హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 4వ అధ్యాయము 12వ వచనం, 4:12 హెబ్రీ పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నదట. దేవునికి స్తోత్రం. మూలుగులలోనికి వెళ్ళిపోతుందట, నరములలోనికి వెళ్ళిపోతుందంట, ఎముకల లోపలికి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి ఏం చేస్తుందంట? అన్నిటినీ శోధిస్తుందట. వాడిగల ఖడ్గం, వాక్యం ఏంటంట? రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. రెండంచులు ఉంటాయి. ఒక ఖడ్గానికి ఒక అంచే ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి రెండంచులు ఉంటాయి. బోధిస్తున్న నన్ను ఖండిస్తుంది, వింటున్న మిమ్ములను కూడా వాక్యము ఖండిస్తుంది. నా తలంపులను సరిచేస్తుంది, మీ తలంపులను కూడా సరిచేస్తుంది. మీ జీవితాలను సరిచేస్తుంది, నా జీవితాన్ని కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది? సరిచేస్తుంది. వాక్యము ప్రభావితమైనది, శక్తివంతమైనది, జీవము గలది, సత్యమైనది, నిత్యమైనది, జీవవాక్యము. అది ఏ వాక్యం? అది జీవవాక్యము, మనుషులను జీవింపచేసే వాక్యం అది. అందుకని దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసాలు ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా సైతాన్ గాడు వచ్చి అక్కడ రాళ్ళు చూపించి, ఎదుగో నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. ఏమైపోతాయి? రాళ్ళన్నీ రొట్టెలు అయిపోతాయి. శుభ్రంగా కడుపు నుండి తినేసేయచ్చు. తినేయి అని యేసు ప్రభుని శోధిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక దేవుని మాట మనల్ని జీవింప చేయుచున్నది. మరియా దేవుని మాటలన్నిటినీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకుందట. తలపోసుకొనుచు భద్రం చేసుకుందట. ఈ రోజున దేవుని మాటలు నీ జీవితంలో దాచుకొనగలుగుతున్నావా? వెండి దాచుకుంటావు, బంగారం దాచుకుంటావు, డబ్బులు దాచుకుంటావు, వస్త్రాలు దాచుకుంటావు, విలువైన వాటన్నిటిని దాచుకుంటావు. అన్నిటికంటే విలువైన దేవుని మాట నీ హృదయములో నువ్వు భద్రంగా దాచుకొనగలుగుతున్నావా? దేవుని వాక్యము
సుత్తె వంటిది. దేవుని వాక్యము బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? కనుక నీ జీవితంలో ఎక్కడ చొట్టపోయిందో, కంసాలి వాడు ఏం చేస్తాడు? సుత్తి తీసుకొని చొట్టపోయిన దాన్ని సరిచేస్తాడు కదా. కనుక దేవుని మాట అగ్ని వంటిది, దేవుని మాట బండలను బద్దలు చేయు సుత్తె వంటిది, కఠినమైన హృదయాలను పగలగొట్టగలిగినది, కరడుగట్టిన హృదయాలను బద్దలు చేయగలిగినది, పిండి పిండిగా మార్చగలిగినది దేవుని వాక్యం. అంతటి శక్తివంతమైనది. కనుక దేవుని మాటలు, ఇదిగో నీకు చేతికి అప్పగించబడినటువంటి నీ చేతిలో ఉన్న దైవ గ్రంథంలో ప్రతి మాట పిన్ టు పిన్, ప్రతి పదము, ప్రతి పొల్లు నీ మనస్సులో దాచబడాలి, నీ అంతరంగంలో దాచబడాలి. అది నీకు జ్ఞానమునిస్తుంది, తెలివినిస్తుంది, బుద్ధినిస్తుంది, ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, ఎక్కడ ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ప్రతి విషయంలో నీకు ఆశ్చర్యకరమైన సహాయంగా వాక్యము నిలబడుతుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను పోషిస్తుంది, అపాయములో ఉరిలో పడకుండా నిన్ను కాపాడుతుంది దేవుని వాక్యం. అందుకనే ప్రతి సేవకుడు చెప్పే మాట ఏంటి తెలుసా? బైబిల్ చదవండి, వాక్యాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి అని ఎందుకు చెప్తున్నాం తెలుసునా? మీ బ్రతుకులు బాగుపడాలంటే ఒకే ఒక గ్రంథం, దైవ గ్రంథం. దేవునికి స్తోత్రం. మీ జీవితాలను కట్టగలిగిన గ్రంథం ఒకే ఒక గ్రంథం. ఈ గ్రంథము చదివిన ప్రతి మనుష్యుడు మార్చబడుతున్నాడు. ఈ గ్రంథాన్ని చదివిన ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సరిచేసుకోగలుగుతున్నాడు. ఈ గ్రంథాన్ని చదువుతున్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకుని రాగలుగుతున్నాడు. కనుక మరియవలే దేవుని కృప పొందిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? కృప పొందాలి అనంటే అనుదినము ప్రార్థన చేయాలి. కృప పొందాలి అనంటే అనుదినము దేవుని దయ, దేవుని సంకల్పం నీకు తోడు రావాలి అనంటే నువ్వు మానక ప్రతి నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. వేకువజామున లేచి చేతులెత్తి ప్రభు సన్నిధిలో కృప కొరకు నువ్వు ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. రెండవది ఏం చెప్పాను? దైవ చిత్తమునకు నీవు అప్పగించుకోవాలి. మరియవలే, ప్రభువా నా ఇష్టము కాదు, నా కోరిక కాదు, నా తలంపు కాదు, నా ఆలోచన కాదు, నా మార్గము కాదు, నీ చిత్తము, నీ ఆలోచన, నీ ప్రణాళిక, నీ సంకల్పం నా జీవితంలో, నా పిల్లల జీవితంలో నెరవేర్చు తండ్రి అని కోరుకోవాలి. మరి అదే కోరుకుంది. నీ చిత్త ప్రకారమే ప్రభు దాసురాలను, నీ చిత్త ప్రకారమే, నీ మాట ప్రకారము నాకు జరుగునుగాక అని కోరుకుంది. అదే మనమైతే అదేంటి ప్రభువా, అసలు నాకు ఇష్టం, బొత్తిగా ఇష్టం లేదు, ఇదేంటి ఎట్లా జరిగితే ఎట్లాగా? పెళ్ళి అయిన తర్వాత గర్భం రావాలి, కానీ పెళ్ళి కాకముందు గర్భం రావడం ఏంటి అయినా? నాకు ఇష్టమే లేదు, వద్దు ప్రభు, నాకు అసలు వద్దు, అవసరమైతే నువ్వు కూడా వద్దు, అవసరమైతే నువ్వు కూడా వద్దు అంటాం కదా. కొన్నిసార్లు పెళ్ళైన భార్యలు, పెళ్ళైనటువంటి భర్తలు ఒకరి మీద ఒకరు అలిగి, అది నచ్చక, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళకి నచ్చక, వీళ్ళకి చెప్పిన మాట వాళ్ళకి నచ్చక, నువ్వు నాకు వద్దు అంటే నువ్వు నాకు వద్దు అని ఎడముఖం పెడముఖం పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు, కొన్ని సంవత్సరాలు కలవరు కదా. కానీ మరియ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట అంటే, మనుషుల మాట కాదయ్యా, నీ మాట చప్పున, నీ చిత్త ప్రకారం నాకు జరగాలి. కోరుకుంటావు నువ్వు ఎప్పుడైనా? అట్లాగా ఎప్పుడైనా కోరుకో. ప్రభువా, ఇప్పటిదాకా ఏవేవో ఆలోచన చేశానయ్యా, ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకున్నాను, నేను అది చేసేయాలి, ఇది చేశాను, మట్టి వద్దునైనా. నాకంటూ సొంత ఇష్టం ఏది లేదయ్యా, నాకంటూ సొంత నడిపింపు ఏదీ లేదయ్యా, నాకంటూ సొంత జ్ఞానం ఏదీ లేదయ్యా. నీ జ్ఞానము చప్పున, నీ ఆలోచన చప్పున,
నీ చిత్త ప్రకారము, నీ ఇష్ట ప్రకారము నన్ను నడిపించు. నీ కోరిక చొప్పున నన్ను నడిపించను. నువ్వు కోరుకోగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. కనుక మరియ వలె దేవుని మాటలను మనం ప్రతిరోజు ఏం చేయాలంట? తలపోసుకొనుచు భద్రముగా వాటిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. భద్రముగా వాటన్నిటిని కాపాడుకోవాలి. దేవుని మాటే జీవింపచేయునది. దేవుని మాటే ఆజ్ఞ. దేవుని మాటే నీ జీవితానికి క్షేమం. దేవుని మాటే నీకు ఆశీర్వాద మెట్టులో నేను నడిపించగలిగినది. దేవుని మాటే నీకు మార్గాన్ని చూపిస్తుంది. అందరూ మోకరించి మిమ్మల్ని మీరు దేవుని హస్తాలకు అప్పగించుకొని, ప్రభువా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ మాటలు ఉంచుకుంటానయ్యా. తండ్రి, నీలో నేను నిలిచి బహుగా ఫలించాలి అంటే నీ వాక్యమే నా హృదయములో ఉండాలని తెలియచేశారయ్యా. అందరూ ప్రార్థన చేసుకుని నీ మాట చొప్పున నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా.